వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో సామాజిక న్యాయం సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షత, అంటరానితనం, అణిచివేతలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలని, సమానత్వంగా చూడాలని, అంటరానితనం, వివక్షత విడనాడాలని తన జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి. కానీ నేటి పాలకులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మనువాద సిద్ధాంతం ప్రకారం ఈరోజు మనువాదాన్ని ఆచరిస్తూ ఈ దేశంలో అణిచివేతలు, అంటరానితనం, కుల వివక్షత కొనసాగటం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరూ సామాజిక న్యాయం కోసం మరింత పట్టుదలగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల్లో కలిసి రావాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను కొనసాగిద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను जब तक सूरज चांद रहेगा, नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक अम्बेडकर नाम रहेगा. जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను. కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను. కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. ఒక్కసారి మీరు జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. జోహార్, జోహార్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, జోహార్, జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. జోహార్, జోహార్. సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. సాధిద్దాం, సాధిద్దాం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఈరోజు ఏఐపిఎస్సి విద్యార్థి సంఘంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం కోసం ఉన్నతమైనటువంటి ఆశయం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి ఇవ్వడం జరిగింది. ఆయన జీవిత చరిత్రని, ఆయన ఆశించినటువంటి సమాజం కోసం మన విద్యార్థులందరూ ఏకమై సమాజంలో ఉన్నటువంటి అసమానతలపైన పోరాటం చేయాలని చెప్పేసి ఆయన స్ఫూర్తిగా తీసుకొని విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాటానికి సిద్ధంగా ఉండాలి విద్యార్థి లోకం అందరూ. దీంతో పాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా విద్యార్థులందరూ ఏకమై భవిష్యత్తులో విద్యార్థి వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి